అందరికీ నమస్కారం। ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది RNR 15048 ఈ వెరైటీ అయితే పండిస్తున్నాము। ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వ్యవసాయం చేస్తున్నారు కదా యువత, వాళ్ళ కోసము తెలియజేస్తున్నాను। నాకున్న అనుభవంతో నార్మడిలో కలుపు ఉంటే తప్పకుండా కలుపు మందు తీసుకొచ్చి మందు పిచికారీ అయితే చేసుకోవాలి। బైస్పెరి బ్యాగ్ సోడియం 10% ఎస్సీ, దీని ధర వచ్చేసి 70 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు ఈ విధంగా అమ్ముతుంటారు। 20 రోజుల తర్వాత అయితే కనపడుతుంది గడ్డి, కానీ అంటే తుంగ ఏదైనా గడ్డి ఉంటే కనపడుతుంది। 20 రోజుల నుండి 25 రోజుల లోపు తప్పకుండా మందు పిచికారీ అయితే చేసుకోవాలి। కలుపు ఉంటే ఇక్కడే మాయమైతే చేసేయాలి। ఈ మందు ద్వారా తప్పకుండా చనిపోతుంది। మళ్ళీ తర్వాత ఈ మందు పిచికారీ చేయకపోతే కలుపు అలాగే ఉండిపోయి ఇంకా వరి నాట్లు వేస్తాం కదా, ఇంకా దాంట్లో పోయి కలుపు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది। చాలా కూలి ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి। దానికోసమే ఇక్కడే గడ్డిని మాయమైతే చేసేయాలి। దీంట్లో కొట్టే మందు వేరు, అలాగే గెనాలకు కాలువలకు ఆ మందు వేరు ఉంటుంది। అది వచ్చేసి గ్లైఫోసేట్, పారాక్వాట్, డైక్లోరైడ్ ఆ విధంగా అయితే ఉంటుంది। చూడండి, గెనాలకు ఈ విధంగా కొట్టేసి మందు పిచికారీ చేసేసి కాలువలు అయితే చేసుకున్నాము। ఇంకా రేపు నార్మడి అయితే దున్నిస్తాము, అక్కడ కూడా గుండిచ్చేసాము। దీని గురించి మొత్తము నేను వీడియోలో అయితే చెప్పాను। మేము నార్మడి ఇలా పండిస్తాము అని దాంట్లో అయితే చెప్పాను। ఒకసారి చూడండి, గమనించండి, మీకే అర్థమవుతుంది। ఇందులో చేసే పొరపాట్లు అన్నీ తెలియజేశాను, మేము కూడా చేశాము। అలాంటి పొరపాట్లను జరగకుండా ఉండడాని కోసమే ఆ వీడియో అయితే ఉండదు। ఒకసారి చూడండి, మేము నార్మడి ఇలా పండిస్తాము అని, నార్మడిలో కలుపు ఉంటే తప్పకుండా మందు పిచికారీ చేస్తాము అని రాసి పెట్టాను, చూడండి। ఓకే అండి, బాయ్।